రైట్, మరో రిపోర్ట్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు అసెంబ్లీలో సూపర్ 6 పథకాలు, మేనిఫెస్టో హామీలపై చర్చ జరుగుతోంది. సూపర్ 6 సూపర్ హిట్ అయిందని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు అంటున్నారు. మరోవైపు శాసనసభ ఆమోదించిన 6 బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపింది. శాసనమండలి నిరవధిక వాయిదా పడింది. డీటెయిల్స్ ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా. రవికృష్ణ. చందు, ఏదైతే ఈ వర్షాకాల సమావేశాలు, అసెంబ్లీకి సంబంధించిన సమావేశాలు ఈ రోజుతో పూర్తయ్యాయి. ప్రధానంగా కూడా ఈ రోజైతే మాత్రం శాసనసభలో అయితే ఇక ఎమ్మెల్యేలు అయితే మొత్తంగా కూడా ఈ మొట్టమొదటి క్వశ్చన్ అవర్తో స్టార్ట్ అయింది. క్వశ్చన్ అవర్లో సందర్భంగా కూడా ఎమ్మెల్యే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఎవరైతే ఉన్నారో భూమా అఖిలప్రియ మాత్రం విజయ డైరీకి సంబంధించి ఆ డైరీలో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించి ఒక ప్రశ్న అడిగినటువంటి సందర్భం. ఆ సందర్భంగా కూడా దానికి సంబంధించి సంబంధిత మంత్రి అయితే మాత్రం అచ్చెన్నాయుడు అయితే మాత్రం దాని మీద సమాధానం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కూడా ఈ విజయ డైరీకి సంబంధించి గత ప్రభుత్వం అయితే మాత్రం దాన్ని ఒక ఆదాయ వనరుగా చూసుకుంది. వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఆ విజయ డైరీకి సంబంధించి వాటిల్లో మాత్రం ఉద్యోగాలు తీసుకొని ఇబ్బందులు పాలు చేశారు. అదేవిధంగా కూడా చిల్లింగ్ ప్లాంట్లు కూడా వాళ్లే తీసుకున్నారు అని చెప్పినటువంటి పరిస్థితుల్లో వాటి మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. తర్వాత కందులు దుర్గేష్ అంటే టూరిజం శాఖ మంత్రి అయినటువంటి కందులు దుర్గేష్ మాత్రం ప్రజెంట్ ఈ రాష్ట్రంలో టూరిజాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తున్నారు ఏంటి అని అడిగినటువంటి ప్రశ్నకు అయితే ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఈ స్వల్ప వ్యవధిలోనే మొత్తం 10,650 కోట్ల రూపాయలు ఎంబీఓలు చేసుకున్నామని, ప్రధానంగా ఈ టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి టూరిజంలో డెవలప్ చేసే విధంగా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ముఖ్యంగా కూడా ఏవైతే బీచెస్ ఉన్నాయో బీచెస్ ప్రాంతాల్లో బీచ్లు ప్రాంతంలో మాత్రం డెవలప్మెంట్ అనేది చేసే విధంగా కూడా తాము నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో అయితే టూరిజం శాఖకి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు, అదనంగా కూడా ఒక గది కూడా కట్టనటువంటి పరిస్థితి. అటువంటిది మేము హోటల్స్నే నిర్మించబోతున్నామని ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఆ తర్వాత ఇక శాసనమండలి కనుక చూసుకున్నట్టయితే శాసనమండలి మాత్రం వాడివేడిగానే చర్చ నడిచిందని చెప్పుకోవాలి. ఎవరైతే మోషేరాజు శాసనమండలికి సంబంధించినటువంటి చైర్మన్ ఉన్నారో ఆయన ప్రోటోకాలు ఇవ్వలేదని చెప్పి వైసీపీకి సంబంధించిన నాయకులైతే చాలా దాని మీద ప్రశ్నల వర్షం అయితే కురిపించారు. ప్రధానంగా కూడా వాళ్ళు 2 సార్లు అయితే మాత్రం వాకౌట్ చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రధానంగా కూడా దానికి సంబంధించి ఆ అంశం మీద తిరిగి తప్పకుండా కూడా చర్చిస్తాము. అదేవిధంగా కూడా ఏదైతే ఆ ప్రోటోకాల్ నియమాలు పాటించలేదో ఆ అధికారుల మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పిన తర్వాత కొంత అయితే మాత్రం సద్దుమణిగింది. ఆ తర్వాత చంద్రయ్య అంటే ఎవరైతే మాచర్లలో వైసీపీకి సంబంధించిన నాయకుల చేతిలో హత్యకు గురైనటువంటి చంద్రయ్య ఉన్నాడో ఆయన కుమారుడికి ఉద్యోగం ఇచ్చేందుకు నిన్నైతే మాత్రం శాసనసభలో అయితే మాత్రం తీర్మానం చేశారు. దానికి ఏకగ్రీవంగా కూడా తీర్మానాన్ని సభ్యులైతే ఆమోదించారు. దాన్ని శాసన మండలిలో వచ్చినటువంటి సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు అయితే దాన్ని విభేదించిన పరిస్థితి అయితే ఉంది. ఈ విధమైనటువంటి రాజకీయ హత్యలు అనేవి అనేక చోట్ల జరుగుతూ ఉంటాయి. హత్యలు జరిగినటువంటి కుటుంబాలకు, మృతుల కుటుంబాలకు ఈ విధంగానే ఇక ఉద్యోగాలు ఇస్తారా అని పెద్ద ఎత్తున కూడా వాళ్ళైతే నిరసన వ్యక్తం చేసినటువంటి సందర్భంలో దానికి సంబంధించి మర్రి రాజశేఖర్ ఎవరైతే ఎమ్మెల్సీ ఉన్నారో ఆయన అయితే మాత్రం అది రాజకీయ హత్యే, ఫ్యాక్షన్ హత్య కాదు కాబట్టి ఇవ్వచ్చు అని ఆయన చెప్పాడు. అయినప్పటికీ కూడా తాము డివిజన్కి వెళ్తామంటే ఓటింగ్కి వెళ్తాం. ఓటింగ్ కనుక వెళ్ళినట్టయితే మాత్రం కంపల్సరీగా కూడా ఆ బిల్లు అయితే మాత్రం రిజెక్ట్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీలు అయితే అక్కడ అధికంగా ఉన్నారు కాబట్టి ఈ డివిజన్కి వెళ్ళినటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో అయితే ఈ శాసన మండలిని అయితే వాయిదా వేశారు. తర్వాత ప్రెజెంట్ అయితే మాత్రం శాసన మండలి నిరర్ధకంగా వాయిదా వేసిన పరిస్థితి. ఇప్పుడైతే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రసంగిస్తూ ఉన్నారు. ప్రధానంగా కూడా సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ 6 హామీలను మాత్రం పూర్తి స్థాయిలో కూడా తాము నెరవేర్చామని, తాము ఏ విధంగా నెరవేర్చాము, రాష్ట్రం ఆర్థికంగా కూడా నష్టపోయి కష్టాల్లో ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో సూపర్ 6 హామీలు, ఆ హామీలన్నింటినీ కూడా తాము నెరవేరుస్తున్నామని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఈ చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కూడా రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అభివృద్ధి పదంలో ఎలా నిలపాలి, అదేవిధంగా కూడా రాజధాని నిర్మాణానికి సంబంధించిన తదితర అంశాల మీద మాత్రం ఆయన మరింతగా కూడా చర్చించే పరిస్థితి అయితే ఉంటుంది. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ద రిపోర్ట్.